శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా 5వ తేదీ అంటే 5వ సంఖ్యలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి 5వ సంఖ్య అంటే ఏ సంవత్సరం అయినా సరే, ఏ నెలలో అయినా సరే 5, 14, 23 తారీఖుల్లో జన్మించిన వారు 5వ సంఖ్య కింద రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సంఖ్యకి బుధుడు అధిపతి అవుతూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా ఈ సంఖ్యలకి గ్రహాలకి ఒక కనెక్షన్ ఏర్పడడం జరిగింది. సో అందువలన 5వ సంఖ్యలో జన్మించిన వారికి బుధుడికి సంబంధించినటువంటి అన్ని కారకత్వాలు, ఆలోచనలు, లక్షణాలు ఉండడం జరుగుతుంది. అంటే సంఖ్యల్లోకెల్లా ది బెస్ట్ నెంబరు 5వ సంఖ్య మాట. దానికి ఎక్కువగా సెలబ్రిటీ మాదిరిగా ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన 5వ సంఖ్య వారు చాలా మేధావులై ఉంటారు. మంచి తెలివితేటలు, అంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ యొక్క లోక జ్ఞానం, పరిశీలన విధానం, అబ్జర్వేషను, భవిష్యత్తు యందు దృష్టి, ఇవన్నీ కామన్గా వీరికి ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే ఎప్పుడు ఏ సరుకులు డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఈ మనీ యొక్క వాల్యూ, ఇవన్నీ కూడా అటు షేర్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ, అన్ని విషయాల్లో కూడా మంచి మేధావిగా, తెలివైన వారుగా ఉండే లక్షణాలు ఈ 5వ సంఖ్యలో ఉంటాయి. వాళ్ళు విద్యార్థి దశ నుంచే మరి వాళ్ళు మంచి ప్రతిభ కనబడుతూ ఉంటారు. ఎప్పుడు నెంబర్ 1గా, క్లాస్లో నెంబర్ 1గా ఉండేవాళ్ళు, వ్యాపారంలో నెంబర్ 1గా ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ 5వ సంఖ్య ప్రభావం ఎక్కువగా వాళ్ళ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 5, 14, 23 ఇది ఈ విధంగా ఉంటే మరి ఈ 3 సంఖ్యల్లో కన్నా ముఖ్యంగా సింగిల్ 5లో పుట్టిన వాళ్ళు నెంబర్ 1గా కంప్లీట్గా బుధుడి యొక్క లక్షణాలు కలిగి ఉండి ఎవరితో అన్నా ఇమిడిపోయి అటు సాఫ్ట్వేర్ రంగమైనా, అటు సినిమా రంగమైనా, షేర్ మార్కెట్ అయినా ఖచ్చితంగా దాంట్లో ప్రగతి సాధిస్తూ ఉంటారు. మంచి అడ్వైజర్స్గా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ముందు వీళ్ళు ఏ విషయాన్నైనా అనుభవజ్ఞుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి బాగా తెలుసుకొని దాన్ని విశ్లేషించి వీళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక 100 పేజీలు పుస్తకాన్ని చదివి దాన్ని ఒక సింగిల్ పేజీ మార్చగలిగి, అంటే అంత జ్ఞానం ఉండి దాన్ని అసలైన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు చాలా తొందరగా ధనాన్ని సంపాదిస్తుంటారు. కష్టపడకుండా ఇంటర్నెట్ ద్వారా, గ్లోబల్ మార్కెట్ ద్వారా ధనాన్ని సంపాదించే వాళ్ళు ఈ 5వ సంఖ్యలో ఉంటారు. ఎక్కువ సింగిల్ డిజిట్ 5 అయితే వాళ్ళు నెంబర్ 1. దాని తర్వాత 14వ సంఖ్యలో జన్మించిన వారు కొంతవరకు 14 అంటే 1 సూర్యుని యొక్క సంఖ్య, 4 రాహు యొక్క సంఖ్య. కాబట్టి వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు అన్నమాట. అంతర్జాతీయ వ్యాపారాలు, పెద్ద పెద్ద షేర్ మార్కెట్లు, సినిమా పరిశ్రమ, వాటిలో బాగా రాణించగలుగుతారు. మనీని బాగా లక్షల కోట్లలో టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు. కొంతవరకు వాళ్ళు మాయాజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. లేని దాన్ని ఉన్నది సృష్టించి షేర్ మార్కెట్ని విపరీతంగా పెంచి వాళ్ళ మార్కెట్ని టెంపరీగా సృష్టించి వాళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ చేయడంలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ లాంటి భూమిలాగా సృష్టించి పెద్ద హైప్గా ₹1,00,000 1,00,00,000 కోటి అమ్మే పరిజ్ఞానాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఓ ఫైన్ మార్నింగ్ ఐపీ పెట్టడానికి కూడా ఈ 14వ సంఖ్య వాళ్ళు రెడీగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మేధావితనం ఆ విధంగా ఉంటుంది. బికాజ్ 4వ సంఖ్య రాహు అందులో ఉండడం వల్ల, రవి దాంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి ఈ యోగ ప్రభావం వల్ల ఇంటర్నేషనల్లో బాగా కీర్తి సాధిస్తారు. ఎవరో కొంతమంది మాత్రం ఈ విధంగా సీటింగ్ చేసి మరి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు అన్నమాట. దాని తర్వాత 23 ది బెస్ట్ సంఖ్య మాట. 23 2 చంద్రుడు, 3 గురువు, అంటే గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంటుంది. వీళ్ళ జీవితంలో అన్ని సౌఖ్యాలు చూస్తారు, ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ నుంచి ఆకర్షించబడుతూ ఉంటారు. అంటే
స్త్రీలైతే బాగా ఖరీదైనటువంటి మంచి స్కిల్స్ కలిగిన వారి ఇంట్లో వాళ్ళ ద్వారా ఆకర్షించడం, అబ్బాయిలైతే అమ్మాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని బాగా అట్రాక్ట్ అవుతుంటారు. అలాగే ఎక్కువగా ఫ్యాషన్ సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ, మోడలింగు, సినిమాలో హీరోయిన్స్గా, హీరోలుగా బ్రహ్మాండంగా రాణించగలుగుతుంటారు. ఆ జీవితంలో అన్ని సౌకర్యాలు చూస్తారు. అటు దైవభక్తి ఉంటుంది, అలాగే రెండో యాంగిల్లో జీవితాన్ని అనుభవించడం ఉంటుంది. అయితే 23వ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మోసపోవడం జరుగుతుంటుంది అన్నమాట. ఎవరో ఒకరి చేతిలో బాగా మోసపోయి సంపాదించిన ధనాన్ని మోసపోవడం జరుగుతుంటుంది. ఎక్కువగా మగవాళ్ళు అయితే ఏదో ఒక స్త్రీని ఆశ్రయించి ఆ విధంగా మోసపోవడం, అలాగే అమ్మాయిలైతే బాగా ధనం సంపాదించి అసలు అన్నదమ్ములకు కానీ తల్లిదండ్రులు కానీ చూడకుండా వేరే వాడికంటే ఏ బాయ్ ఫ్రెండ్కో ఇంకోళ్ళకో ఆ ధనాన్ని వెచ్చిచ్చి వీళ్ళు ఏదో విధంగా మళ్ళీ ఇబ్బంది పడి కామన్గా జరుగుతుంటుంది. అంటే మోసపోతుంటారని వీళ్ళు సంపాదించిన ధనాన్ని బంధువులు, రక్త సంబంధికులు కాకుండా బయట వాళ్ళు ఎవరో అనిపిస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కొంతకాలానికి జ్ఞానోదయబోతులకి వీళ్ళు బాగా పతనమై ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మరి వీళ్ళు 2023వ సంవత్సరం 2025వ సంవత్సరం మనం అనుకుంటున్నాం కాబట్టి 2025వ సంవత్సరం అనేది కుజునికి సంబంధించింది. అంటే 2, 2, 4 + 5, 9 వీళ్ళ బుధ సంఖ్య కాబట్టి కుజ బుధులు కలిస్తే బాగా లాజిక్ కలిగి వాళ్ళ యొక్క ప్రావీణ్యంతో ఎంత గొప్ప విషయాన్నైనా సాధించే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే మీడియేటర్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలించే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి మరి ఈ ఏప్రిల్ తర్వాత వృత్తిపరమైనటువంటి చేంజెస్ రాబోతున్నాయి. అంటే వేరే వృత్తిలోకి ప్రవేశించడం కానీ, వ్యాపార వ్యవహారాలు మార్చడం కానీ ఏప్రిల్ అంటే కొత్త సంవత్సరం తర్వాత మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం వీళ్ళు దైవ కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి, విద్యార్థులు చదువుకి సెల్ఫ్గా అయినా వాళ్ళ యొక్క అవసరాలకి ఎక్కువ అంటే కామన్గా ధనం ఖర్చు అవుతుంది. అయితే మే, జూన్ నెల తర్వాత ఆర్థిక పరంగా చాలా పుంజుకుంటారు. జూన్ నెల తర్వాత వీళ్ళ జీవితంలో విదేశ ప్రయాణం ఒకటి జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మధ్య భాగంలో వీళ్ళు కొత్త వ్యక్తి ఒకళ్ళు పరిచయం అవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళతో చాలా వరకు వీళ్ళు కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని ఇంప్రూవ్కి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేస్తారు, విదేశ ప్రయాణం ఉంటుంది ఈ 5వ సంఖ్య వారికి. సో ఇదే 5వ సంఖ్య వారు మరి గురుగ్రహంతో కలిసి ఉన్నవాళ్ళు విద్యారంగంలో రాణిస్తారు. మొత్తం మీద ఈ 5వ సంఖ్య వాళ్ళ జీవితంలో మరి ఈ సంవత్సరంలో మరి బాగా అభివృద్ధి చెందాలంటే వీళ్ళు పచ్చ అనే ఉంగరాన్ని ధరించాలన్నమాట. ఎమరాల్డ్ అనే ఉంగరం కనీసం 1 క్యారెట్ అన్నా సరిపోతుంది. అది బంగారంలో కానీ వెండిలో కానీ ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు కుడి చేయి చిటికిన వేలికి ఈ ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అదే ఉంగరం వేలికి కూడా ఒక ఉంగరం ఉంటే ఇది పనిచేస్తుంది. లేని పక్షంలో రైట్ హ్యాండ్ ఉంగరం వేలికి నిరభ్యంతరంగా మీరు పచ్చ ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు బుధాదిత్య యోగం యాక్టివేట్ అయి వ్యాపార పరంగా బాగా రాణించగలుగుతూ ఉంటారు. అదే పచ్చ చిటికిన వేలు పెట్టుకుంటే వ్యాపార రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉంటూ మరి వాళ్ళకి 5వ సంఖ్య వాళ్ళకి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది అన్నమాట. అలాగే బుధవారం రోజు, శుక్రవారం రోజు ఏ పని ప్రారంభించినా చాలా విజయవంతంగా జరిగే అవకాశం ఉన్నది. రుద్రాక్ష ధరిస్తాం అనుకుంటే మాత్రం వీళ్ళు 4 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వీళ్ళు బాగా జ్ఞానవంతులే, ఇంకా చక్కగా జీవితంలో రాణించే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఎక్కువగా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఒక గ్రీన్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ జేబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. వాహనం అంటూ 4 వీలర్ లాంటి కొనుక్కుంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు మోటార్ సైకిల్ కానీ సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటేనే మంచిది. బట్ వీళ్ళ మరి బ్లూ కలర్ కానీ, నలుపు రంగు కానీ నిరభ్యంతరంగా వాహనాన్ని వాడుకోవచ్చు. అయితే తరచూ వాహనాల్ని మార్చే అలవాటు వీరికి ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో ఎరుపు రంగు తప్ప మిగతావి వాడుకుంటే మీకు జయం కలిగే అవకాశం ఉంది. స్వస్తి.